ఆడవాళ్ళ చదువులు, ఆడవాళ్ళ ఉద్యోగాలు, ఈ బలిసిన మగ సంస్కృతి వల్ల వాళ్ళు చదువులు, ఉద్యోగాలు మానేసుకోవాల్సి వస్తుంది. భద్రత పేరు. అంటే ఆడవాళ్ళని తిరిగి ఇళ్లల్లోకి నెట్టే ప్రయత్నాలు తప్ప ఇంకేం కాదు ఇది. ఇవాళ బట్టల గురించి మాట్లాడతారు. రేపు మీరు బయట తిరిగితే జరుగుతున్నాయి కాబట్టి మీరు లోపల ఉండండి, గడప దాటకండి అని చెబుతారు. అంతే కదా! దీని కొనసాగింపు అదే కదా! కాబట్టి అసలు ఈ దేశంలో ఆడవాళ్ళ సమస్య ఏంటి? ఈ దేశంలో ఆడవాళ్ళ సమస్య, మొట్టమొదటి సమస్య ఆహారం. ఇంకోటుంది ఈ సంస్కృతికి, మీకు ఇంకోటి కూడా చెప్తాను నేను. ఈ బీజేపీ వాళ్ళ పుణ్యమాని ఈ దేశంలో ఆడవాళ్ళు 182 రోజులు ఒక ప్రదేశంలో ఆడవాళ్ళు సంవత్సరంలో 182 రోజులు ఉపవాసాలు ఉంటారు. వ్రతాలు, నోవులు అంటే 6 నెలలు. సగం సంవత్సరంలో సగం నోవులు, వ్రతాల పేరు మీద ఉంటారు. ఎందుకని అంటే, ఒకటి, నువ్వు వ్రతాలు, నోవులు చేయడం వల్ల నీకు అప్రూవల్ వస్తుంది, సమాజంలో ఆమోదం ఉంటుంది, స్టేటస్ అది. రెండోది, ఆడవాళ్ళకి పూజలు, వ్రతాలు లేకపోతే గుళ్ళకి వెళ్ళటానికి ఉండే అనుమతి వేరే ఏ రకమైన ఎంటర్టైన్మెంట్కి ఉండదు. ఇది 2. మూడోది, దరిద్రం ఎంత భయంకరంగా ఉందంటే, ఉపవాసం చేస్తున్నాను అని చెప్తే హాయిగా ఉంటుంది. వీళ్ళు పౌష్టికాహారం గురించి, గర్భిణుల యొక్క ఆహారం గురించి మాట్లాడతారు. అంటే పూజలు, వ్రతాలు ఆడవాళ్ళకి మాత్రమే ఉపవాసాలు. ఎంతమంది మగవాళ్ళు ఉపవాసాలు చేస్తారు? నేను అడుగుతాను ఆడవాళ్ళు, మీరు మొగుళ్ళ గురించి నిన్ను ఉపవాసాలు చేస్తున్నారు కదా, మీ గురించి ఒక్క రోజన్నా ఉపవాసం చేస్తాడా సంవత్సరంలో మీ ఆయన? ఒక్క వ్రతం లేదు తెలుసా? ఆడవాళ్ళ కోసం, భర్త ఆయుష్ కోసం, సంతానం కోసం, ఐశ్వర్యం కోసం ఆడవాళ్ళు చేసే వ్రతాలే తప్ప, తన భార్య కోసం, తన పిల్లల కోసం మగవాడు చేసే వ్రతం ఒక్కటి లేదు. పురుషాధిక్య మత సంస్కృతికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. దీనివల్ల జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇవాళకి 36% పౌష్టికాహార లోపం పిల్లలు, ఇవాళకి లో వెయిట్ బేబీస్, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, తద్వారా నెలలోపు మరణాలు, శిశు మరణాలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీంట్లో భాగం కాదా? ఇది సమస్య కాదా? అత్యంత ఎక్కువగా బాల్య వివాహాలు జరిగే దేశాల్లో మన దేశం ఉంది. సబ్సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటితో బరాబరు ఉంది మనది. తర్వాత ఆడవాళ్ళ సమస్య ఏంటి? వాళ్ళ వేతనాల సమస్య. ఇప్పుడు మన్రేగా తీసేసిన విషయం మీకెవరికి దాని ఎఫెక్ట్ కనపట్లేదు, మాకు క్లియర్ కనపడుతుంది. గ్రౌండ్లో అల్లాడిపోతున్నారు జనాలు, ఆడవాళ్ళు ముఖ్యంగా. ఏంటి మన్రేగాకి ఆడవాళ్ళకి? మ్యాక్సిమం ఆడవాళ్ళు దాంట్లో ఎంప్లాయ్ అవుతున్నారు, అయ్యారు కూడా. అయితే ఏంటంటే, చాలా దీంట్లో జాబ్ కార్డు, ఫ్యామిలీ కార్డు ఇస్తున్నారు. అంటే మగవాడికి పని ఉంటే ఆడవాళ్ళకు ఉంది, ఆడవాళ్ళకి పని ఉంటే మగవాళ్ళకు ఉంది. ఎక్కువ రాష్ట్రాల్లో జరుగుతుంది. 100 days ఎక్కడా లేదు, 80 days. అది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఇప్పుడు ఈ మన రాష్ట్రాలు వదిలిపెట్టండి, కానీ మన రాష్ట్రంలో కూడా వలసలు పోయే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, ఇవన్నీ వలసలు పోయే ప్రాంతాలే. మనకి మహబూబ్ నగర్, మనకి ఇది కరీంనగర్ ప్రాంతం నుంచి కూడా వలస వెళ్తారు, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి. ఈ వలస వెళ్ళే ప్రదేశాలన్నిట్లోనూ సస్టైనబిలిటీ జరిగేది నరేగా నుంచి. సో అది పెద్ద ఇష్యూ ఇవాళ. ఈడెవ్వడు మాట్లాడే విధవులకు ఎవ్వడికీ అర్థం కావడం లేదు. అదేమిటి అంటే, ఆడవాళ్ళ సమస్య ఇదిరా, ఆకలితో మాడిపోవడం అని. ఎవడు దాని గురించి మాట్లాడతాడు? మాతా శిశు మరణాలు ఎందుకున్నాయి ఇంత ఎక్కువగా అని స్త్రీలను గౌరవిస్తాం అని చెప్పుకునే ఏ ఒక్కడు దాని గురించి మాట్లాడతాడు. నువ్వు ఆడవాళ్ళని గౌరవించడం అంటే ఏంటి? లిప్ సర్వీసా? కాదు కదా. ఆడవాళ్ళని గౌరవించడం అంటే వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడాలి కదా. ప్రసవంలో ఆడవాళ్ళు చచ్చిపోతుంటే నువ్వు ఏ రకంగా గౌరవించినట్టు? వాళ్ళని బోర్డులు పెట్టుకుంటేనా? సో ఇది సమస్య ఆడవాళ్ళు. స్కూలింగ్ ఇవాళకి కూడా భారతదేశంలో 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే ఆడపిల్లల సంఖ్య ఎంత అండి చెప్పండి? బిలో 40 yearsలో ఎంతమంది ఆడవాళ్ళు వెళ్తున్నారు? 10 సంవత్సరాలు స్కూలింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది? ఆన్ యావరేజ్ 30% దాటట్లేదు. హైయెస్ట్ లిటరసీ ఇప్పుడు మహారాష్ట్ర ఉంది మన పొరుగున, ఇది వదిలిపెట్టేద్దాం, మనది 58% విమెన్ లిటరసీ, అది 76%. 76% స్త్రీల సాక్షరత ఉన్న మహారాష్ట్రలో 10 సంవత్సరాలు బడికెళ్ళిన ఆడపిల్లల సంఖ్య 40%, 40%.
నీ తెలంగాణలో అది కూడా లేదు. 30% దగ్గర దేకుతున్నావు నువ్వు. నువ్వు ఏ సమస్యల గురించి మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం పర్థం ఉందా? 15,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఆడపిల్లలకి ఇవాళకి కూడా ఉన్న వివక్షత ఏంటి ఇవాళ? వాళ్ళు ఇవాళ మగపిల్లగాడిని ప్రైవేట్ బడికి పంపిస్తారు లేనోడు కూడా. ఆడపిల్లల్ని సర్కారు బడికి పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళు చదివినా చదవకపోయినా పర్లేదు. వీళ్ళ మీద పెట్టుబడి పెట్టక్కర్లేదు. నీకు సర్కారు బళ్ళు మూతపడుతున్నాయి. అంటే ఆడవాళ్ళు నిరక్షరాస్యులుగా మారడాన్ని ఈ ప్రభుత్వం విధానాల వల్ల కారణం అవుతుంది. ఆడవాళ్ళ నిరక్షరాస్యత నీకు సమస్య కాదే. వాళ్ళని పైనుంచి కింద వరకు కప్పటమే నీకు సమస్య.